వేడి వేడి ఆలు బొండాలైతే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి. మరి బయట కొని తెచ్చుకోకంటే ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తినొచ్చు కదా! మరి ఎంతో ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే ఈ ఆలు బొండాలకి కావాల్సినవి, అలాగే తయారు చేసే విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా నేనైతే ఒక పెద్ద సైజు బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇది పావు కేజీ పైనే ఉందండి. చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది పావు కేజీ పైనే ఉంది. ఇప్పుడు ఇలా బంగాళాదుంపలను తీసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ గిన్నెలోకి 2 కప్పులు వాటర్ వేసి దాంట్లోకి ఒక 6 ముక్కల కింద కట్ చేసుకుని ఈ బంగాళాదుంపని వేసి మూత పెట్టి ఒక స్టవ్ పై పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు మనము స్టవ్ పైని ఉడికించుకుందాము. ఉడికిన ఈ బంగాళాదుంపల్ని 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మనము మూత తీసి బంగాళాదుంపలోకి చల్లని వాటర్ వేసి పై పొట్టును ఒలుచుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఇప్పుడు చేత్తో కానీ లేదా మనము ఇలాగా దీంతో కానీ మనము ఇలాగా మెదుపుకోవాలి. మరీ పప్పులాగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కాస్త ముక్కలు తగిలేటట్టుగా ఇలా మెదుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 1.5 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే కొద్దిగా వాముని, అలాగే చిటికెడు పసుపు కలర్ కోసము, అలాగే ఒక పావు స్పూను కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఒకసారి ఇస్కర్తోటి కలుపుకుని తర్వాత వాటర్ వేసుకుని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అలాగే మీకు ఇస్కర్ లేకపోతే చేతితో కూడా ఇలా కలుపుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుని పిండిని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఈ మిశ్రమంలోకి మసాలాలని తయారు చేసుకుందాము. ఈ లోపల పిండి అయితే నానుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీంట్లోకి 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూను ధనియాలు, 4-5 ఎల్లుల్లిపాయలను ఒలిచి తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఇలా మిక్సీ గిన్నెలో వేసి బరకగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ చూపిస్తుందో ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది కదా. బంగాళాదుంప ఇలాగ ముక్కల కింద చిలుపుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి పప్పులా కాకుండా ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, మీకు ఇష్టమైతే కరివేపాకును కూడా తీసుకోవాలి. ఆవాలు 1 స్పూను, జీలకర్ర కూడా 1 స్పూను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఇప్పుడు మనము ముందుగా కొత్తిమీరని, అలాగే జీలకర్ర, ఆవాలని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనము బరకగా పట్టుకున్న మసాలాను కూడా వేసి వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కాస్త వేయించుకోవాలి. చూడండి, ఇవి మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, కాస్త వేగితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అనేది మీరు మీ ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి పావు స్పూను కారము, పావు స్పూను గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోకి చూడండి 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను, అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఒకసారి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న బంగాళాదుంపని అంటే ఆలు మిశ్రమాన్ని వేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మీకు సాల్ట్, కారము, ఇంకా మీరు ఎక్కువ స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం కాస్త వేసుకోండి. ఎందుకంటే సరిపోతుంది మనకి ఈ కారం అనేది. ఎందుకు మనం మసాలాలు ఇవన్నీ వేసినాం కాబట్టి వాటిలో పచ్చిమిర్చి కూడా మనము బరకగా బట్టి వేసినాం కాబట్టి కారం అనేది సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా మరీ ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. ఇదంతా వేసిన తర్వాత ఇలాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలు మిశ్రమం అనేది ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త చల్లారితే సరిపోతుందండి. మరీ చల్లగా అవ్వవలసిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలాగా కాస్త చల్లారిన తర్వాత మనము దీంట్లోకి మరి కాస్త
ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేస్తలేదండి. ఇంకా దీంట్లోకి కొద్దిగా అయితే కొత్తిమీరని అయితే వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే ఇంకే ఇందులోకి కరివేపాకుని వేసుకోవచ్చు, ఇంకా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పోపులోనే వేసాను కాబట్టి ఇంకా నేనైతే ఇంకేమీ వేయలేదండి. దీంట్లో కాస్త కొత్తిమీరని అయితే వేసుకున్నాను. కొత్తిమీరని వేసుకుని ఇది కొత్తిమీర అంతా కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకుని ఉండలు అయితే చేసేసుకుందాము. బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఈ తోపు అనేది తోపులో ముంచే వేసుకోవడానికి, తోపు కిందకేమో మనము శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా బాల్స్ లాగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము. దీనికి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం ఇవి బయట కొనే కంటే మన ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తింటాం కదండి. మరి బయట రేట్లే 4 వచ్చే డబ్బులకి మన ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ తినచ్చు. మరి కాస్త ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా రెడీ చేసి పిల్లలకి అందించవచ్చు. స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇలా మనము చేసి అందిస్తే చాలా ఇష్టంగా తింటారు. మరి బయట కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే ఇలాగా చేసుకున్నాం అనుకోండి, కాస్త 10 నిమిషాల్లో మనకు రెడీ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి బయట కొనే వాటికంట కూడా. చూడండి, నాకైతే ఇన్ని బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారా, ఇలాగా మనం ఒక్క బంగాళదుంపతో అయితే ఇన్ని బాల్స్ చేసుకున్నాము. అలాగే ఇంటిల్లిపాది కూడా తినచ్చు. నలుగురికి ఈజీగా 4 సరిపోతాయండి. ఒక్క 2 తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు మనం బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి. అలాగే ఇప్పుడు మనకు తోపుకి కూడా శనగపిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని నూనె అనేది ఇవి వేపించడానికి సరిపడా నూనె అయితే స్టవ్ పై పెట్టుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మనకి ఇప్పుడు శనగపిండిలో ముంచి ఇలాగా మనము బూరెలను ఏ విధంగా వేసుకుంటామో అదేవిధంగా మనము శనగపిండిలో ముంచిన ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇలా నూనెలోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అదే మీరు చిన్న సైజు బాల్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఒక 5-6 అయితే పట్టేస్తాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే 4 వేసుకుంటున్నాను. 4 నేను పెద్ద సైజు వేసాను కాబట్టి 4 వేసుకునేటప్పటికి ఇక్కడ నాకు గిన్నె అనేది నిండిపోయింది. ఇలాగా మన దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తము ఇలా ఆలు బొండాలని ఇలాగ వేసేసుకోవాలి. ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కాస్త గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము దింపేసుకోవాలి. ఉట్నే ఎగిపోతాయండి, ఇలా వేయగానే సెకండ్లో అయితే ఎగిపోతాయి. చూసారా ఎంతో కలర్ఫుల్గా. అలాగే మీకు కాస్త కరకరలాడుతూ రావాలంటే దీంట్లోకి మనం తోపు కలుపుకున్నాం కదా శనగపిండి, దాంట్లోకి కాస్త ఒక 2-3 చెంచాలు బియ్యం పిండి కానీ రవ్వను కానీ వేసుకుంటే మీకు కరకరలాడుతూ వస్తాయి. నేను ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇంకా 2 ఆయిల్ అయితే నేను ఇలాగా ఉట్టు శనగపిండితోటే వేసుకున్నాను. ఇక్కడ ఎర్రగా కాలిని చూడండి, ఇవి అయితే శనగపిండితో వేసుకున్నాను. అలాగే కాస్త బియ్యం పిండి వేసేటప్పటికి కాస్త మనకి పైన ఉన్న తొక్క లాంటిది, ఈ బొండం పైన ఉన్న తొక్కలా ఉంటుంది కదా, ఇది పైన కాస్త గట్టిగా వస్తుంది. ఇది వచ్చేసి ఇగో బియ్యం పిండి వేసినాయండి. ఇవి కాస్త ఇలా వస్తాయి అన్నమాట. మనం బియ్యం పిండి వేయకపోతే ఉట్టు శనగపిండితో వేసుకుంటేనేమో గుండ్రంగా వస్తాయి. ఇలా బియ్యం పిండి వేసి కాస్త గట్టిగా వస్తాయి అన్నమాట. కాస్త మరీ గట్టిగా రావు, మామూలుగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. చూసారా, మరి ఇప్పుడైతే అన్నీ కూడా మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తము ఇలాగా బొండాల్లో వేసేసుకున్నాం కదా. వేడి ఆలు బొండాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి. వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లో వేసుకుని దీంట్లోకి కాస్త కొత్తిమీర కట్ చేసి పైన కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలతోటి పెట్టి మీ పిల్లలకి పెద్దలకి అందించారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. బయట కొన్నప్పుడు ఒక్క ప్లేట్ కొనే డబ్బులతోటి మన ఇంటిల్లిపాది రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఒక్క బంగాళదుంప ఉంటే చాలు, పిండి అన్నట్లతోటి మనం ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మరి బయట ఎంతో ఇష్టంగా కొని తెచ్చుకుని తినే మరి ఈ ఆలు బొండాలని ఎంతో టేస్టీగా మన ఇంట్లో రెడీ చేసుకుని మన చేతులతో తింటే ఆ తృప్తే వేరు కదండి. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.